వెల్కమ్ టు కేకే న్యూస్ హెడ్లైన్స్. 18వ సీనియర్ టెన్నిస్ టోర్నమెంటు ఈ నెల 27 తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు జరుగుతాయి. మా పక్కన ఉన్న ఎస్పీ గారు దీని డీటెయిల్స్ చెప్తారండి. ఎస్ఎస్ క్లబ్తో అసోసియేట్ అయ్యి ఐస్తా డిఎస్ఎన్ రాజు గారు సెక్రటరీగా ఉండి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 18th ఇయర్ ఇది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 18th ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. ఇది 7 రోజులు జరుగుతుంది. ఇందులో అన్ని కేటగిరీస్ 55 వెటరన్స్, మోస్ట్లీ వెటరన్స్ ఉన్నారు. 45, 55, 65 కేటగిరీస్లో అందరూ పాల్గొంటారు. అలాగే చిల్డ్రన్స్ కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇది టోటల్గా 300 పార్టిసిపెంట్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఇక్కడ సెంచరీ క్లబ్బు, వాల్తేర్ క్లబ్బులో కూడా ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి. ఇది 7 days జరుగుతుంది. సో ఇది అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి అకామిడేషన్ అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కమిటీ వాళ్ళు. సో అందరూ కూడాను ఈ 300 పార్టిసిపెంట్స్ కూడా అకామిడేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అలానే ఫుడ్ అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా జరిగి మంచి ఐస్తాకి ఇంకా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. హెల్త్ ఇక్కడ 85 years వాళ్ళు కూడా వచ్చి టెన్నిస్ ఆడటం జరుగుతుంది. ఇప్పుడు నాకు 63, ఈయనకేమో 78 years. అందరూ కూడా టెన్నిస్ ఆడుతున్నారు. అందరూ హెల్తీగా ఉన్నారు. హెల్త్ మెయింటైన్ చేయడానికి ఆటలు చాలా ఇంపార్టెంట్. ఇందులో టెన్నిస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఆడటానికి ఇందులో అవకాశం ఉంటుంది. ఆడుతూ ఉన్నారు కూడా. ఈ ఐస్టా టోర్నమెంట్కి డిఎస్ఎన్ రాజు గారు ఈ 75 అబౌవ్ ఇప్పుడే మాటలో మనం అనుకున్నాము. ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ అండి. నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఆయన లేకపోతే ఐస్టా టోర్నమెంట్ లేదు. ఆయన బ్యాక్ బోన్ ఈ టోర్నమెంట్కి. ప్లస్ ఇక్కడ ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అకామిడేషన్, హాస్పిటాలిటీ మంచిగా చూస్తున్నారు. ప్రైజ్ మనీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్. ఆయన ఎఫర్ట్స్ లేకపోతే మటుకు టోర్నమెంట్ జరగడం చాలా కష్టం. ఆయన ఆ ఏజ్లో కూడా అంత డెడికేటెడ్గా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ. ఈసారి ఫైనల్ మినిట్లో ఎంపీ గారు వస్తున్నారు. ఇనాగ్రేషన్ అనేది ఈరోజు ఈవినింగ్ షెడ్యూల్ అయి ఉంది. ఫైనల్ ఇది ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. అది త్వరలో దానికి కూడాను ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాం. ఈరోజు సాయంకాలానికి టోర్నమెంట్ ఇనాగ్రేషన్ ఉంది. భరత్ గారు చీఫ్ గెస్ట్, అలానే కలెక్టర్ గారు కూడా ఉన్నారు. సాంబశివరావు గారు ex-DGP గారు కూడా వస్తున్నారు. సో ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. చేస్తున్నారండి. అండర్ 10, 12, 14 దే వాంట్ ఎంకరేజ్ ఈవెన్ యంగ్ టాలెంట్ ఆల్సో. యంగ్స్టర్స్ని కూడా టాలెంట్ ఎంకరేజ్ చేయాలని చెప్పి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళది 1st, 2nd నుంచి ఉన్నాయి 2 days. నడిమల్ కృష్ణరాజు, ఈయన పేరు డిఎస్ఎన్ రాజు. ఈ సిఎంఆర్ ఐస్టా టోర్నమెంట్ ఇది 18వ సంవత్సరం. దీంతోపాటు ఇది ఆల్ ఇండియా నుంచి మొత్తం ప్లేయర్స్ వస్తారు. కొన్ని సంవత్సరాలు అయితే బయట కంట్రీస్ నుంచి కూడా వచ్చేవారు. ఇది 8 రోజుల టోర్నమెంట్. అన్ని 18 సంవత్సరాల నుంచి కూడా క్లబ్లోనే, ఆఫీసర్స్ క్లబ్లోనే చేయడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు చిల్డ్రన్స్ టోర్నమెంట్ కూడా 4 రోజుల పాటు అది నేను ఆర్గనైజ్ చేస్తుంటాను. ఈ పెద్దది డిఎస్ఎన్ రాజు చేస్తుంటారు. అదేమో బాబ్జీకోట్లో జరుగుతుంది. అదేమో 30వ తారీఖు సైనింగ్, 1వ తారీఖు నుంచి అది. ఈరోజు క్వాలిఫైయింగ్ స్టార్ట్ అయింది కూడా. ఇప్పటికే 200 పైన క్వాలిఫైయింగ్ ఆడేవాళ్ళు వచ్చేసారు. అది దేశవ్యాప్తంగా వచ్చారు. అలాగే రేపు రాబోయే ఎల్లుండి నుంచి మెయిన్ డ్రా స్టార్ట్ అవుతుంది. దీనికి ఏంటంటే మెయిన్ డ్రాలో కూడా ఇంచుమించుగా 300 మంది ప్లేయర్స్ వస్తారు. అందరూ కూడా ర్యాంక్ ప్లేయర్స్. ఇది ఈ టోర్నమెంట్ ఆల్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంటుంది. అది జనవరిలో విశాఖపట్నంలో జరుగుద్ది. ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చే జనవరి వరకు చాలా రాష్ట్రాల్లో జరుగుద్ది. తర్వాత జనవరిలో మళ్ళీ ఇక్కడ జరుగుద్ది. అందరూ డేట్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఉత్సాహవంతులైన కుర్రాళ్ళు కూడా ఈ టోర్నమెంట్ విశాఖపట్నంలోని అన్ని ప్రారంభం అన్నీ ఇక్కడే డిఎస్ఎన్ రాజు గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా ఇక్కడే జరిగినాయి. ముఖ్యంగా టోర్నమెంటు ఇప్పుడు
35 కూడా పెట్టారు, 35 కూడా పెట్టారు. అసలు టోర్నమెంట్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇదంతా కూడా ఫైనాన్స్ ప్రాబ్లం. ఫైనాన్షియల్గా వాళ్ళందరికీ అన్ని ప్రొవిజన్ చేయాలి. మరి అంతమంది ప్లేయర్స్కి కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత కొన్ని రోజులు డిన్నర్స్ కూడా పెడుతుంటారు. అలాగే ఐస్టా టెన్నిస్ ఆల్ ఇండియా టెన్నిస్ అని ఒక టోర్నమెంట్ జరిగేది. అది గవర్నమెంట్, మన భారతదేశ గవర్నమెంట్ తరఫున ఐటా. ఆ ఐటా టోర్నమెంట్లో వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల అప్పుడు ఐటాలో ఉండిపోయి చాలామంది టోర్నమెంట్ ఎక్కడ జరిగిన టైంలో ఒక డిఎస్ఎన్ రాజు లాంటి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా 40-50 మంది ఒక మీటింగ్ పెట్టుకుని అందులో కలిసి మేము టోర్నమెంట్ చేస్తామని అడిగితే, కాదు మా టోర్నమెంట్ మాదే, మీ ఎవరికి కూడా ఇందులో ప్లేస్ ఇవ్వమని చెప్పిన తర్వాత ఈ ప్లేయర్స్, ఈ టోర్నమెంట్ ఎవరైతే టాప్ ప్లేయర్స్ ఉన్నారో, ఇండియాలో టాప్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి సలహాల మీద ఐస్టా స్థాపించడం విశాఖపట్నం. అది ఆ టోర్నమెంట్ ఫస్ట్ విశాఖపట్నంలో జరిగింది. ఆ చరిత్ర కూడా విశాఖపట్నంకి. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి ఈ టోర్నమెంట్. అన్నట్టు ర్యాంకర్స్ వస్తారు, అందరికీ కూడా ఎవరైనా వచ్చి ఏదైనా చిన్న ఇబ్బంది పడినా సరే ఇక్కడ ప్లేయర్స్ ఒక టీం ఉంది, ఇక్కడ ఈ టీం అందరూ కలిసి గట్టిగా పనిచేస్తారు. మీ అందరూ కూడా స్పోర్ట్స్ అనేది వయసు సంబంధం లేదని నిరూపించింది ఈ ఐస్టా టోర్నమెంట్. సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 75 సంవత్సరాల వరకు, అలాగే మహిళలు కూడా టోర్నమెంట్ ఆడతారు, కూడా వచ్చి కవర్ చేసి టెన్నిస్ ప్లేయర్స్కే కాకుండా ప్రజలకు కూడా మేము అందరూ కూడా చూపించాలని చెప్పి కోరుకుంటాను. ఎలక్ట్రిసిటీ బోర్డు ఈ ఐస్టా అనేది 18 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు. బ్రేక్ఫాస్ట్, అకామిడేషను, బయట నుంచి వచ్చేవాళ్ళు వైజాగ్ అందాలను చూడడానికి ఫ్యామిలీస్తో కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి 3-4 రోజులు ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేసుకుంటారు ఇక్కడ. అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పల బండి అడ్డు ఉంది బండి కొంచెం